హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసే గోంగూర పచ్చడి ఏ విధంగా చేస్తానో మీతో షేర్ చేసుకున్నాను. 2 స్పూన్లు పల్లీలు, ఎండుమిర్చి ఒక 5, 6, పచ్చిమిర్చి ఒక 5, 6, టొమాటాలు 2 చిన్నవి. గోంగూర పెద్దది కాబట్టి హాఫ్ కట్ట తీసుకున్నానండి. ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అన్నీ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకును వేసుకోవాలి. మొత్తం ఆకంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. కాసేపు ఆగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఆకు ఉడికిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి.
కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ మూత తీసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ చల్లారేలోపు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి, అవి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. దీనిలో సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న పలుకుల్లా ఉంటుందండి, రోటి పచ్చడిలాగా. అదే రెండు కలిపి వేసేస్తే బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని నేను ఈ విధంగా చేస్తాను. ఇప్పుడు ముందుగా చల్లారబెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికించుకున్నదే కాబట్టి ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.